హౌ ఇస్ లైఫ్ ఆఫ్టర్ పుష్ప తర్వాత లైఫ్ ఎలా ఉంది? చాలా బాగుంది అండ్ పీపుల్ నోటీస్ చేస్తున్నారు అండ్ ఐఎమ్ గెటింగ్ గుడ్ ప్రాజెక్ట్స్ టు దే ఆర్ ఆఫరింగ్ మీ ప్రామినెంట్ రోల్స్. గ్రేట్. యా, ఎక్స్పెక్ట్ చేసినంత త్వరగా వచ్చాయి ఆపర్చునిటీస్ ఆఫ్టర్ పుష్ప సక్సెస్? దిస్ నాకు సుకుమార్ సార్ స్టార్టింగ్లో రిలీజ్ అయిన కొద్ది రోజులకే చెప్పండి. ఐ మీన్ ఐ ఆల్వేస్ రెస్పెక్ట్ హిస్ వర్డ్స్. బికాజ్ ఏమన్నాడంటే ఇట్స్ నాట్ దాట్ ఈజీ. ఒకసారి నీకు సక్సెస్ వచ్చిన తర్వాత ఇట్ టేక్స్ అట్లీస్ట్ ఒక 1 year 2 years టైం టు మళ్ళీ నీకు అంత స్ట్రాంగ్ ప్రామినెంట్ రోల్స్ రావాలి. ఎందుకంటే అప్పుడే నిన్ను చూసిర్రు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక డైరెక్టర్ నిన్న సినిమాలో చూసి బాగా ఎగ్జైట్ అయ్యిండు, అరే వీడు బాగున్నాడు, వీనికి క్యారెక్టర్ చేయాలి. బట్ ఆల్రెడీ అతను ఒక ప్రాజెక్ట్లో ఉన్నాడు అనుకో, ఈ కాండు ఆ ప్రాజెక్ట్ అయిపోయిన తర్వాత అగైన్ హీ స్టార్ట్ రైటింగ్. దెన్ అతను అనుకున్న కథలో నువ్వు కరెక్ట్గా సూట్ అయితే రాసినప్పుడు అండ్ అది మళ్ళీ సెట్స్కి వెళ్ళేసరికి టేక్స్ టైం. సో ఈ ప్రాసెస్ పడుతుంది ఒక ఆర్టిస్ట్కి. సో అసలు డిసప్పాయింట్ కాకు, వచ్చినాయి చేసుకుంటే వెళ్ళు సర్వేగా. సో ఐ స్టిక్ టు దట్. ఓకే. యా. సుకుమార్ గారు పుష్పని మీకు ఎలా నెరేట్ చేశారు? హౌ వాజ్ యువర్ ఫస్ట్ ఇంటరాక్షన్ విత్ హిమ్? మీ ఫస్ట్ కలిసినప్పుడు ఎలా ఉంది? ఆఫ్టర్ అంటే కొన్ని ఆడిషన్స్ స్క్రీన్ టెస్ట్లు అయిన తర్వాత వన్ ఫైన్ డే హీ కాల్డ్ మీ ఇన్సైడ్. ఫస్ట్ డైలాగ్ అనేది వచ్చి, రాజు బాగా చేసినావు, మనం చేస్తున్నాం ఈ సినిమా. ఓ మై గాడ్. సో దిస్ ఈజ్ హిస్ డైలాగ్, సుక్కు సార్ది. లైక్ ఆబ్వియస్లీ ఎగ్జైటెడ్, థ్యాంక్స్ చెప్పేసినాం అండ్ వీ టుక్ సమ్ పిక్చర్స్ అండ్ దాట్స్ ఇట్. తర్వాత మళ్ళీ సెట్లోనే ఇంకా అండ్ షార్ట్కి వెళ్ళే ముందు వాట్ ఈజ్ మీ అంటే ముగ్లీస్ ఎవడు, వన్ బ్యాక్ స్టోరీ ఏంటి. సో నాకు క్లియర్గా ఇంజెక్ట్ చేసిండు. ఎవ్రీడే షూట్ ఉన్నప్పుడల్లా చెప్తుండేది. అంటే షార్ట్ మొత్తం స్టోరీ చెప్పారా మీకు? నో, మొత్తం స్టోరీ మీ క్యారెక్టర్ వరకు నరేషన్ ఇచ్చారు. నరేషన్ అని కూడా అనొద్దు, క్యారెక్టర్ వరకు కూడా. సో అంటే త్రూ అవుట్ క్యారెక్టర్ ఎట్లా ఉంటుంది, ఒక గ్రాఫ్ ఉంటుంది కదా, సో దట్ ఎక్స్ప్లెయిన్. అప్పుడే ఓకే చెప్పి వెంటనే మీ క్యారెక్టర్ గ్రాఫ్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు. లైక్ అంటే మీరు ఎలా ప్రాసెస్ చేసుకున్నారు అదంతా? అక్కడే ఎగ్జైట్మెంట్, నెక్స్ట్ వెంటనే క్యారెక్టర్ నరేషను ఊహించుకున్నారా? ఇంక కొన్ని రోజుల్లో నేను సెట్లో ఉంటాను, సుకుమార్ గారి సెట్లో? ఆఫ్ కోర్స్ అంటే దోస్ డేస్ వర్ రియలీ ఎగ్జైటింగ్. కాకపోతే మధ్యలో కోవిడ్ వచ్చేసి కొంచెం గ్యాప్ వచ్చింది షూట్ స్టార్ట్ కావడానికి. బట్ యా, సెట్లో ఎలా ఉండేది? మొత్తం అడవుల్లో షూట్ చేశారు కదా? అవును, మీరు కూడా ఉన్నారు కదా అడవిలో ప్రాసెస్ అక్కడంతా? యా, అక్కడ ఐ షాట్ ఫర్ మోర్ దెన్ 25 days దేర్ ఫర్ ప్రీ క్లైమాక్స్ యాక్షన్ సీక్వెన్స్. మీది ఫైటింగ్ అంతా పరిగెత్తేదంతా ఆల్మోస్ట్ అడవిలోనే కదా? యా. ఎట్లా ఉండేది అదంతా షూటింగ్ అంతా? జస్ట్ కోవిడ్ టైంలో కాబట్టి కొంచెం డిఫికల్ట్ అక్కడ ఉండటము. బట్ థ్యాంక్స్ టు మైత్రి మూవీస్, రవి సార్ అండ్ నవీన్ సార్, దే టుక్ వెరీ గుడ్ కేర్ అబౌట్ ఎవ్రీబడి. క్రూ కానీ క్యాస్ట్ కానీ అందరికీ హోటల్స్ అరేంజ్ చేయడం, ఫుడ్, ట్రాన్స్పోర్ట్. ఇట్ వాజ్ వెరీ డిఫికల్ట్ ఎట్ దట్ టైమ్. బట్ మాకు ఏ రోజు కూడా చిన్న ఇబ్బంది కూడా కలగలేదు. తర్వాత సత్తిగాడి 2 ఎకరాల మూవీ, హంజీ క్యారెక్టర్, అదొక కైండ్ ఆఫ్ క్యారెక్టర్, టు ద ఎడ్జ్ ఆఫ్ క్యారెక్టర్ అనుకుంటే ఇది ఒకలాంటి క్యారెక్టర్, కన్నింగ్. అక్కడ ఫుల్ రా, ఇది ఇంకొక కైండ్ ఆఫ్ కన్నింగ్ క్యారెక్టర్. ఈ ఆపర్చునిటీ ఎలా వచ్చింది? హౌ డిడ్ యు పుల్ అవుట్ దట్ క్యారెక్టర్? అది డైరెక్టర్ అభినవ్ పుష్ప రిలీజ్ అయినాక కొద్ది రోజులకి కాల్ ఒక 2 months తర్వాత కాల్ చేసి, భయ్యా ఒక స్టోరీలో క్యారెక్టర్ అనుకుంటున్నా, కలవాలి అన్నాడు. సో వెళ్ళి కూర్చున్న ఒక 1.5 or 2 hours మొత్తం కథ చెప్పిన తర్వాత ఐ వాజ్ వెరీ హ్యాపీ. అలాంటి ఒక క్యారెక్టర్కి నన్ను అనుకున్నాడు. ఎందుకంటే అప్పటి వరకు నేను అట్లాంటిది చేయలేదు. సో ఐ వాజ్ వెరీ హ్యాపీ. ఐ మీన్ యూ రియలీ థింక్ ఐ కెన్. ఇప్పుడు స్లాంగ్ ఉంది, అది కూడా తెలంగాణ బేస్డ్. సో అండ్ యూ కెన్ పుల్ ఇట్ ఆఫ్, ఐ కెన్ బిలీవ్. సో యా, అలా వచ్చింది. అంటే వి ట్రావెల్డ్ ఆల్మోస్ట్ ఒక 8 months ట్రావెల్ అయినాం సినిమా రిలీజ్గా, ఐ మీన్ షూట్కి ముందు. యా, అలా జరిగింది. మీరు ఎక్కడ యాక్టింగ్ కోర్స్ చేయలేదు? లేదు. డూ యూ థింక్ యాక్టింగ్ కోర్స్ అనేది కంపల్సరీయా ఫిలిమ్స్లోకి రావాలంటే? ఐ డోంట్ బిలీవ్ ఇన్ దట్ బికాజ్ ఐ డెంట్, నేను చేయలేదు కాబట్టి చేయాలని చెప్పను. బట్ ఏంటంటే దట్ గివ్స్ యూ సమ్ కైండ్ ఆఫ్ డిసిప్లిన్ ఇస్తుంది. అండ్ ఇఫ్ యు ఆర్
అంటే ఇప్పుడు నేనున్నాను, నేను నాకు డిసిప్లిన్ లేదని కాదు. ఇఫ్ యు ఆర్ మోర్ ఫోకస్డ్ ఆన్ యువర్ వర్క్ ఆటోమేటికలీ డిసిప్లిన్ ఉంటుంది. ఐ మీన్ ఎవ్రీథింగ్ మెయింటెనెన్స్ కానీ ఏదైనా కానీ. సో ఫర్ మెచ్యూర్డ్ పీపుల్ ఐ డోంట్ థింక్ ఇట్ వాంట్ రిక్వైర్డ్, బట్ ద పీపుల్ హూ ఆర్ ఐ మీన్ కొంచెం ఎర్లీ ఏజ్లో వచ్చే వాళ్ళకి అట్లయితే దట్ డెఫినెట్లీ హెల్ప్స్ అనుకుంటాను. ఐ మీన్ యా.